హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అస్సలు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇడ్లీ సోడా కానీ ఈనో కానీ ఏది యూజ్ చేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్రిస్పీ అండ్ టేస్టీ దోశల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అదేవిధంగా ఈ దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. అదేవిధంగా ఒక స్పూన్తో గోధుమ పిండిని, అదేవిధంగా ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగును కూడా వేసుకుందాం. పెరుగు పుల్లగా లేకపోతే ఏం చేసుకోవాలో ఎండింగ్లో నేను చెప్తాను. మాక్సిమం పుల్లటి పెరుగు వేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది దోశలు. చూడండి, కొద్ది వాటర్ అంటే కొద్ది వాటర్నే వేసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా దోశ వేసేకి వీలుండేలాగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక 5 minutes సైడ్కి పెట్టేయండి. అట్లీస్ట్ చట్నీ చేసేవారికి సైడ్కి పెట్టామంటే సరిపోతుంది. జస్ట్ ఈ పిండి అంతా లైట్ గా పులిసిందంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. దోశలు క్రిస్పీగా కూడా వస్తాయి. సో ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. బాగా కలిపేసి సైడ్కి పెట్టేద్దామండి. యాక్చువల్గా కలిపిన తర్వాత సైడ్కి పెట్టండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా పులుస్తుంది అన్నమాట. ఒక 5 minutes ఉన్నా సరిపోతుంది, ఏమి ఎక్కువ ఉండక్కర్లేదు. బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes సైడ్కి పెట్టేస్తాం. ఇప్పుడు ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చట్నీ కానీ కారమైన చేసుకోవచ్చు. నేనైతే చట్నీని షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసుకొని అందులోకి కారంకి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. ఇప్పుడు పల్లీలు ఈజీగా వేగడానికి కొద్ది ఆయిల్ని వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం. పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకూడదండి, బ్రౌనిష్ కలరే ఉండాలి, ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు. సో ఎంత పర్ఫెక్ట్ గా వేయించుకుంటే మనకు పల్లీ చట్నీ అంత బాగా వస్తుంది. చూడండి, పల్లీలు ఏ కలర్ లో ఉన్నాయి, ఈ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లోనా సిమ్ లోనా పెట్టుకొని ఒక 1 or 2 minutes వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఏమి వేయకూడదండి. ఒక 4 వెల్లుల్లి రబ్బలు, కొద్ది చింతపండు, సాల్ట్, తగిన వాటర్ని వేసుకొని కొద్దిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం. ఈ విధంగా చట్నీ కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కాడలతో సహా ఈ టైంలో వేసుకోండి. ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి చట్నీ కలర్ఫుల్ గా ఉండడమే కాదు, కొత్తిమీర టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. మనం ఫస్టే పల్లీలతో పాటు వేసేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర ఎక్కువ స్మూత్ గా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండలేదు. కొద్ది వాటర్ను కూడా వేసుకొని, వాటర్ ఏమి అవుట్ సైడ్ వచ్చేకి వీలు కాకుండా ఈ విధంగా స్పూన్ తో బాగా కలబెట్టేసుకోండి. ఒక్కొక్కసారి జమ్మడు కొట్టేస్తూ ఉంటుంది కదా మిక్సీలో ఎక్కువ అయిందంటే చట్నీ, కాబట్టి కొద్ది వాటర్ వేసుకున్నప్పుడు స్పూన్ తో కలబెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకోండి, ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని ఈ చట్నీని అంతా వేసుకుని తగినన్ని వాటర్ని సాల్ట్ని కూడా వేసుకొని ఈ వంటలేమీ లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం. వంటలేమీ ఉండకూడదు, పర్ఫెక్ట్ గా ఉండేలాగా, అసలు తినడానికి ఇడ్లీకి దోశకి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో మనకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. వాటర్ కావాలంటే వేసుకొని చూడండి. ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఈ చట్నీలోకి మనకి కంపల్సరీ పోపు ఎంత పర్ఫెక్ట్ గా వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది. కొంతమంది అలాగే తినేస్తాం అనుకుంటా అంటారు, కాదండి, పోపు వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకును వేసుకుని 1 ఎండుమిర్చిని కలర్ఫుల్ గా ఉండడానికి తుంచి వేసుకోండి. అంతే అండి. పోపు దినుసులు కొద్ది ఎక్కువగానే వేసుకుంటేనే మనకి చట్నీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. యాక్చువల్ గా కొంతమంది చట్నీని ఎత్తి పోపులో వేస్తుంటారు, అలా చేయకండి. యాక్చువల్ గా పోపునెత్తి చట్నీలో వేసుకున్నామంటేనే మనకి చాలా బాగుంటుంది. చట్నీ వేడెక్కకూడదు కదా, కాబట్టి మనం పోపును చట్నీలో వేసుకోవాలి. చట్నీని ఎవరు మాక్సిమం వేడి చేయకూడదండి, చల్లగానే తీసుకోవాలి చట్నీని. అంతే అండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉండే పల్లీ చట్నీ ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా. మీరు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దోశలు క్రిస్పీగా ఉండడానికి దోశ పిండిలోకి 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు దోశలు ఏమీ స్వీట్గా ఉండవండి, క్రిస్పీగా ఉంటాయి, జస్ట్ కలర్ఫుల్గా వస్తుంది దోశ అనేది.
ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిండిని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. ఇందులో ఉండే ఏదేమీ వెళ్ళిపోకుండా చూడండి, ఈ విధంగా బొదబొద రావాలన్నమాట పిండి. అప్పుడే మనకు దోశలు క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం 5 మినిట్స్ అలా సైడ్కి పెట్టడం వల్ల రుబ్బిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట పిండి. సో ఇప్పుడు దోశను వేసేసుకున్నాం. ఒక గరిటె పిండిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా చిన్నగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని కూడా దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వస్తుందంటే దోశ అంత క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ మాత్రం అస్సలు అదిరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎలాంటి పప్పులు మనకి నానపెట్టాల్సిన అవసరం లేదు, బియ్యం నానపెట్టాల్సిన అవసరం లేదు, సోడా కానీ ఈనో కానీ ఏమీ అవసరం లేకుండానే మనకు ఈ క్రిస్పీ దోశలు ఇంత ఈజీగా వేసేసుకుంటా ఉన్నాం కదండి. మీరు కూడా ఈ వేలో ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా లైక్ చేస్తారు పిల్లలు కూడా. చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట దోశలు, అంత టేస్టీగా ఉంటాయి. ఈ పల్లి చట్నీతో తిన్నారంటే ఇంకా అద్భుతం అండి, అంత బాగుంటాయి ఈ దోశలు అనేది. మీకు పల్లి చట్నీ నచ్చకపోతే కారమైన చేసేసుకోండి, అంతే అండి. ఈ క్రిస్పీ దోశల్ని మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.